సో మనం పవర్ వ్యూ డిస్కస్ చేస్తున్నాం కదా. సో పవర్ వ్యూలో మనం డిఫరెంట్ టాపిక్స్. సో కేటగిరికల్ డేటాని ఎలా ప్రజెంట్ చేయాలో చూసాం, ట్రెండ్ డేటాని ఎలా ప్రజెంట్ చేయాలో చూసాం. సో నెక్స్ట్ జియోగ్రఫికల్ డేటాని మ్యాప్ చార్ట్ యూజ్ చేసి చూసాం. సో నిన్న చూసాను అండి, ఫిల్టర్ చేయడానికి స్లైసర్ అనే విజువల్, ఒకటే విజువల్ ఫిల్టర్ చేయడానికి స్లైసర్ చూసాం. స్లైసర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైసర్స్ ఉన్నాయి. టెక్స్ట్ స్లైసర్, నంబర్ స్లైసర్, డేట్ స్లైసర్, అవి చూసాం మనం. అలానే హైరార్కీ ఎలా క్రియేట్ చేస్తాం, స్లైసర్ లో హైరార్కీ ఎలా క్రియేట్ చేస్తాం చూసాం. ఓకే, స్లైసర్ మెయిన్ పర్పస్ ఏంటంటే విజువల్ ని ఫిల్టర్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఈ రోజు ఈ రెండు కాన్సెప్ట్స్ చూద్దాం, విజువలైజింగ్ కేపీఐ డేటా, విజువలైజింగ్ టాబులర్ డేటా. ఓకే, సో ఫస్ట్ కేపీఐ డేటా. కేపీఐ అంటే ఏంటంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అన్నమాట. ఓకే, సో ఎలా అంటే మనకి కేపీఐలో మనకి మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి, మల్టిపుల్ విజువల్స్ ఉన్నాయి. కేపీఐలో ఏమేమి వస్తాయంటే మనకి కార్డ్ చార్ట్, మల్టీరో కార్డ్ చార్ట్, చూసారా కేపీఐ. ఓకే, ఈ త్రీ మనకి. నెక్స్ట్ ఇది కూడా గేజ్ చార్ట్. C4 మనకి కేపీఐ కింద వస్తాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ కార్డు చార్ట్ తీసుకుందాం. సో కార్డు చార్ట్ అంటే ఏం లేదు, మెయిన్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఉందనుకోండి, సో కంపెనీలో టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, కీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో టోటల్ రెవెన్యూ అంత, కంపెనీ టోటల్ రెవెన్యూ అంత, కీ ఇన్ఫర్మేషన్. సో అలాంటి ఇన్ఫర్మేషన్ రావాలంటే మనకి కార్డు చార్ట్ తీసుకుంటాం. చూడండి కార్డు చార్ట్ తీసుకున్నాను ఇక్కడ. సో ఫస్ట్ డేటా లోడ్ చేయాలి, డేటా లోడ్ చేస్తున్నాను. సో సో డేటా లోడ్ చేస్తున్నాను, ఆర్డర్స్ టేబుల్ లోడ్ చేస్తున్నాను. సో చెప్పాను కదా, ఏదైనా మనం విజువల్ క్రియేట్ చేసేటప్పుడు మనం 3 పాయింట్స్ మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే సో విజువల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, సెకండ్ వచ్చేసరికి ఫీల్డ్ వెల్స్ ఏమేమి ఉన్నాయి, థర్డ్ వచ్చేసరికి ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి. సో ఫస్ట్ ఇప్పుడు మనకి కార్డు విజువల్ తీసుకున్నాం. కార్డు విజువల్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే కీ ఇన్ఫర్మేషన్ మనం చూపించడానికి, టోటల్ సేల్స్ ఎంత, టోటల్ ప్రాఫిట్ ఎంత, టోటల్ క్వాంటిటీ ఎంత. సో అలాంటి కీ ఇన్ఫర్మేషన్ చూపించాలంటే మనం కార్డు చార్ట్, కార్డు విజువల్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఫీల్డ్ వెల్స్ ఏమన్నా చూడండి, కార్డు విజువల్ తీసుకున్నాను, ఫైన్. సో ఒకటే ఫీల్డ్ వెల్ అనమాట, ఇందులో ఉండేది ఒకటే ఫీల్డ్స్. ఏ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడాలనుకుంటున్నారు, సేల్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్. చూడండి సేల్స్. సో మీకు కీ ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది అనమాట, సేల్స్ అని చెప్పేసి ఎట్లా వస్తుంది మీకు. అలానే ప్రాఫిట్, ఇంకొక కార్డు చార్ట్ తీసుకున్నాను చూడండి ఇక్కడ. సో ఇంకోటి తీసుకున్నాను, సో టోటల్ ప్రాఫిట్. సో జస్ట్ ప్రాఫిట్ ఇంకోటి తీసుకున్నాను. సో ఇవన్నీ కీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో డిస్కౌంట్, డిస్కౌంట్ డిస్కౌంట్. అలానే నంబర్ ఆఫ్ కస్టమర్స్, కస్టమర్ ఐడి కౌంట్ తీసుకుంటే వస్తుంది కదా చూడండి. సో ఇంకొక కార్డు విజువల్ తీసుకున్నాను. సో కస్టమర్ ఐడి వస్తుంది, కౌంట్ తీసుకుంటే సరే. చూడండి టోటల్ 994 కస్టమర్స్ ఉన్నారు. డిస్టెంట్ కౌంట్ తీసుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది. 793 కస్టమర్స్ ఉన్నారు. సో కీ ఇన్ఫర్మేషన్ ఇదంతా. సో దీనికి ఇట్లాంటి కీ ఇన్ఫర్మేషన్ మనం చూపించాలంటే కార్డు విజువల్ తీసుకుంటాం అనమాట. సింపుల్. చూడండి నెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఏమన్నా కొత్తగా ఏమైనా ఉన్నాయంటే మనకి కొత్తగా ఏం లేదు. చూడండి ఇవన్నీ మనకు తెలిసిన ఆప్షన్స్, ఇందులో కొత్త ఆప్షన్స్ అయితే ఏం లేదు. సో డేటా లేబుల్, కేటగిరీ, వర్డ్ వ్రాప్ అంటే మనకి వ్రాపింగ్ ఎక్సెల్లో కానీ నోట్ ప్యాడ్ లో ఉంటుంది, వ్రాప్ చేయడం. ఒకవేళ ఇక్కడ ఫిట్ అవ్వలేదంటే వ్రాప్ అవుద్ది అనమాట టెక్స్ట్. ఇది రానుగా అంటే చిన్న టెక్స్ట్ కాబట్టి మీకు కనిపించట్లేదు. ఒకవేళ లెంత్ ఎక్కువ ఉంది అనుకోండి, వాడు వ్రాప్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి వ్రాప్ అవుద్ది అన్నమాట టెక్స్ట్. ఓకే, ఇవన్నీ మనకు తెలిసిన ఆప్షన్స్, ఇందులో కొత్త ఆప్షన్స్ అయితే ఏమి లేవు, ఫార్మాటింగ్ ఆప్షన్స్. ఓకే, ఇది మనకి కార్డు చార్ట్ అన్నమాట, కార్డు విజువల్. సో కాకపోతే ఇందులో డ్రాబ్యాక్ ఇప్పుడు ఏంటంటే మనకి డ్రాబ్యాక్ ఏంటంటే ఒకే దాంట్లో మనం 2 చూపించడం, అంటే ఒకే విజువల్లో సేల్స్ ప్రాఫిట్ కావాలని నేను చూపించలేదు. ఇందులో సేల్స్ ఒకటి క్రియేట్ చేయాల్సిందే, ప్రాఫిట్ ఒకటి క్రియేట్ చేయాల్సిందే.
సపరేట్గా, ఎందుకంటే ఇది సింగిల్ రో కార్డ్ అనమాట. మరి రెండు అంటే మోర్ దెన్ వన్ చూపించాలంటే మనం సెకండ్ టైప్ చూడండి ఇక్కడ, మల్టీ రో కార్డ్. ఇదేమో జస్ట్ సింగిల్ రో కార్డు, ఇది మల్టీ రో కార్డ్ అనమాట. అంటే ఒకే దాంట్లో మనం మల్టిపుల్ చూపించవచ్చు, ప్రాఫిట్ సేల్స్ మొత్తం ఒకే దాంట్లో చూపించవచ్చు అనమాట. తీసుకుందామా, ఇది చూడండి, తీసుకుంటాను నేను మల్టీ రో కార్డ్ తీసుకుంటాను. సో మల్టీ రో కార్డ్ తీసుకున్నాను, ఇందులో మనం మల్టిపుల్ ఫీల్డ్స్ చూపించవచ్చు. చూడండి ఇక్కడ ఫీల్డ్ సేమ్, ఫీల్డ్ వెల్స్ చూడండి సేమ్ ఒకటే ఉంటుంది ఇక్కడ, కాకపోతే మీరు మల్టిపుల్ యాడ్ చేసుకోవచ్చు. ప్రాఫిట్, ఓకే, క్వాంటిటీ, నెక్స్ట్ సేల్స్, సో మీరు కావాలంటే కేటగిరీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో కేటగిరీ వైజ్ చూడండి, కేటగిరీ వైజ్ ఫర్నిచర్ లో సేల్స్ ఎంత ఉంది, ప్రాఫిట్ ఎంత ఉంది, క్వాంటిటీ ఎంత ఉంది. ఆఫీస్ సప్లైస్ లో సేల్స్, ప్రాఫిట్, క్వాంటిటీ ఎంత ఉంది. సో మీకు ఫీల్డ్ వెల్స్ సేమ్ ఉంటాయి, అంటే సింగిల్ రో కార్డుకి మల్టీ రో కార్డుకి ఫీల్డ్ వెల్స్ సేమ్ ఉంటాయి, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మనం మల్టిపుల్ యాడ్ చేయలేము. ఇప్పుడు సపోజ్ ఇందులో మీరు సింగిల్ రో కార్డు సెలెక్ట్ చేశాను ఇక్కడ, ఇందులో మీరు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫీల్డ్ యాడ్ చేశారు అనుకోండి, క్వాంటిటీ యాడ్ చేశారు అనుకోండి, ఇక్కడ ఓవర్ రైట్ అయింది అనమాట. ఇక్కడ మీకు వేరే ఫీల్డ్ యాడ్ చేయలేరు, సెకండ్ ఫీల్డ్ యాడ్ చేయలేరు అనమాట, ఓవర్ రైట్ అయిపోయింది, ఎందుకంటే సింగిల్ రో కార్డు కాబట్టి ఇది. కానీ మల్టీ రో కార్డులు ఏంటంటే మీరు ఎన్ని ఫీల్డ్స్ కావాలంటే అన్ని ఫీల్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డిఫరెన్స్ అర్థమైంది కదా, సింగిల్ రో కార్డుకి మల్టీ రో కార్డుకి. ఇక్కడ మీరు ఓన్లీ వన్ ఫీల్డ్ మాత్రమే యాడ్ చేయగలుగుతారు సింగిల్ రో కార్డులో. మల్టీ రో కార్డులో మనం మోర్ దెన్ వన్ ఫీల్డ్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి ఇలా అనమాట. ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఏమైనా చూద్దామా ఇందులో. సో ఇవన్నీ సేమ్ ఆప్షన్స్, నాకు తెలిసిన ఆప్షన్స్ ఇవన్నీ. కొత్త ఆప్షన్ ఏంటంటే కార్డు టైటిల్. చూడండి ఇక్కడ కార్డు టైటిల్ ఉంది కదా, సో కార్డ్ టైటిల్ అంటే ఇది అన్నమాట, ఫర్నిచర్ ఆఫీస్ సప్లైస్ టెక్నాలజీ, ఇది కదా, దీన్ని టైటిల్ అంటాం. సో మీ కలర్ చేంజ్ చేయాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఓన్లీ కార్డ్ టైటిల్ కి. చూడండి, ఓకే, టెక్స్ట్ సైజ్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, కార్డు టైటిల్ మాత్రం. నెక్స్ట్ చూడండి కార్డ్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి అనమాట. అవుట్లైన్ వచ్చేసరికి మనకి అవుట్లైన్స్ రావాలంటే బోటమ్ ఓన్లీ, అంటే కింద మాత్రం నీకు అవుట్లైన్ వస్తుంది. టాప్ లో మాత్రం కావాలంటే టాప్ లో వస్తుంది అనమాట, టాప్ లో మనకి అవుట్లైన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ కావాలంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అవుట్లైన్, అవుట్లైన్ వస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్ లో. సారీ ఇది లెఫ్ట్ సైడ్ లో. సో ఇలా మీకు టాప్ బాటమ్ ఇలా తీసుకుంటే ఏంటంటే పైన వస్తుంది, కింద వస్తుంది అవుట్లైన్. కింద మీకు అవుట్లైన్ కనిపిస్తుంది సార్ లైట్ గా, అవుట్లైన్ కలర్ మార్చుకుంటే క్లియర్ కనిపిస్తుంది. ఇది అవుట్లైన్ అంటే మీ ఇష్టం అనమాట, అంటే కొద్దిగా నీట్ గా ఉండేటట్టు మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఒక ఫ్రేమ్ లాగా కావాలంటే ఫ్రేమ్ లాగా కూడా పెట్టుకోవచ్చు మీరు. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్లైన్స్ అన్నమాట. సో కొత్తగా వచ్చిన మనకి ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఏంటంటే ఇందులో ఈ కార్డ్ అనేది కొత్త ఆప్షన్ అన్నమాట. మిగతా మనకు తెలిసిన ఆప్షన్స్, టైటిల్, బ్యాక్గ్రౌండ్ కలర్, బోర్డర్, షాడో, విజువల్ హెడర్, ఇవన్నీ మనకు తెలిసిన ఆప్షన్స్. సో కొత్తగా వచ్చిన ఆప్షన్ ఏంటంటే కార్డ్, అంటే మనకి అవుట్లైన్ ఎలా ఫ్రేమ్, అవుట్లైన్ ఎలా ఫార్మాట్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్లైన్స్ ఉన్నాయి. సో మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇది మల్టీ రో కార్డ్ అనమాట. సో ఈ కార్డ్ విజువల్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనం కీ ఇన్ఫర్మేషన్ చూపించడానికి, మనం ఈ కార్డ్ విజువల్ యూజ్ చేస్తాం. కార్డ్ విజువల్ వచ్చేసరికి సింగిల్ రో కార్డులో అయితేనేమో ఓన్లీ వన్ ఫీల్డ్ యాడ్ చేయగలుగుతాం, మల్టీ రో కార్డులో అయితేనేమో మల్టిపుల్ ఫీల్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కార్డ్ విజువల్స్. నెక్స్ట్ చూడండి కేపీఐ. ఓకే, కేపీఐ దేనికంటే ఈ కేపీఐ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ప్రతి కంపెనీకి ఒక టార్గెట్ ఉంటుంది కదా. సో ప్రతి కంపెనీకి ఒక టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే, మన ఇయర్ లో ఇంత సేల్స్ మనం అచీవ్ అవ్వాలి, ఈ మంత్ లో ఎంత సేల్స్ అచీవ్ అవ్వాలి. సో టార్గెట్ ఉంటుంది, ప్రతి కంపెనీకి టార్గెట్ ఉంటుంది. సో టార్గెట్ కంపేర్ చేసుకొని మన ప్రోగ్రెస్ ఎలా ఉంది, సో టార్గెట్ మనం రీచ్ అవుతున్నామా, లేకపోతే ఎంత బిహైండ్ ఉన్నాం, లేకపోతే ఆల్రెడీ రీచ్ అయ్యి దాటిపోయి వెళ్ళిపోయామా. సో అలాంటి ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఈ కేపీఐ చార్ట్ యూజ్ చేస్తాం అనమాట. కేపీఐ కానీ గేజ్ చార్ట్ కానీ, గేజ్ కూడా ఉంది చూసారా, ఈ రెండు చార్ట్స్ యూజ్ చేస్తాం. అంటే మనకి ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయడానికి, సేల్స్ ఎలా ఉన్నాయి. ఓకే, లేకపోతే మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఒక యాక్టివిటీ వర్క్ చేస్తున్నారు. సో మీ యాక్టివిటీ టార్గెట్ ఉంటుంది. సో మనకి ఈ ఫ్రైడే రిలీజ్ చేయాలి, మీరు ఏదైనా మీకు ఈ ఫ్రైడే ఏదైనా ఒకటి రిలీజ్ చేయాల్సింది. సో మీరు టార్గెట్ పెట్టుకుంటారు కదా, ఫ్రైడే రిలీజ్ చేయాలి. సో ఈ రోజుకి మనం ఎలా ఉన్నాం
అంటే మరీ చాలా బిహైండ్ ఉన్నామా టార్గెట్ కి, లేకపోతే టార్గెట్ దగ్గరగా ఉన్నామా, లేకపోతే టార్గెట్ ఆల్రెడీ రీచ్ అయ్యామా. సో ఆ ప్రోగ్రెస్ చూడడానికి అనమాట. అలాంటి ప్రోగ్రెస్ చూడడానికి ఈ కేపీఐ చార్ట్ యూజ్ చేస్తాం. ఓకే, చూడండి నేను ఇక్కడ ఒక డేటా సేమ్ శాంపుల్ సూపర్ స్టోర్ డేటా టార్గెట్ అని చెప్పేసి ఒక కొత్త కాలం క్రియేట్ చేశాను అనమాట. ఓకే, టార్గెట్ అని చెప్పేసి కొత్త కాలం క్రియేట్ చేశాను. ఇది నా టార్గెట్ అనమాట. సో సేల్స్ ఎంత సేల్స్ వచ్చాయి, టార్గెట్ ఇది నా యాక్చువల్ టార్గెట్. సో చూద్దాం ఎలా ఉందో, టార్గెట్ రీచ్ అయ్యమా లేదో చూద్దాం. సో కేపీఐ తీసుకున్నాను, చూడండి కేపీఐ తీసుకున్నాను. కేపీఐ అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ఓకే, సో చూడండి, సో మనకు అర్థమైంది కేపీఐ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో మన ప్రోగ్రెస్ ని చూడడానికి, ప్రోగ్రెస్ ని అనాలిసిస్ చేయడానికి మనం ఈ కేపీఐ చార్ట్ తీసుకుంటాం అనమాట. కేపీఐ విజువల్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఫీల్డ్ వెల్స్ ఏమన్నా చూద్దాం. సో ఫీల్డ్ వెల్స్ చూడండి, ఇండికేటర్, ట్రెండ్ యాక్సిస్, టార్గెట్ గోల్స్. ఓకే, ఇండికేటర్ మనం దేన్ని కంపేర్ చేద్దాం, సేల్స్ ని కంపేర్ చేయాలి, అంతే కదా, సేల్స్ ని కంపేర్ చేయాలి. సో టార్గెట్, మన టార్గెట్ అనేది ఫీల్డ్ క్రియేట్ చేసాం. టార్గెట్ ఏంటి, సో యాక్సిస్, ట్రెండ్ యాక్సిస్ అంటే ఇయర్ వైజ్ చూద్దాం అనుకున్నాను. ఇయర్ వైజ్ టార్గెట్ అచీవ్ అవుతున్నాను లేదా. సో మనకి ఆర్డర్ డేట్ లో ఇయర్ ఉంది కదా, సో ఇక్కడ ఇయర్ ఉంది కదా, ఇయర్ తీసుకొచ్చి ట్రెండ్ యాక్సిస్ లో పెట్టండి. ఇప్పుడు చూడండి, సేమ్ ఒక స్లైసర్ నేను తీసుకున్నాను కదా, స్లైసర్ ఒకటి తీసుకున్నాను, నిన్న తీసుకున్నట్లు స్లైసర్ తీసుకున్నాను. ఇక్కడ కూడా ఇయర్ యాడ్ చేస్తున్నాను, స్లైసర్ లో ఇయర్ యాడ్ చేస్తున్నాను. సో ఒక లిస్ట్ తీసుకుంటాను, చూడండి. సో 2014 సెలెక్ట్ చేస్తే చూడండి, 2014 లో యాక్చువల్ గోల్ అంటే టార్గెట్ అనమాట. టార్గెట్ 1.41 మిలియన్ ఉంది, కానీ మనకు టోటల్ సేల్స్ ఎంత వచ్చాయి, 484.25K వచ్చింది. అంటే మనకేంటి, సో మన టార్గెట్ రీచ్ అవ్వలేదు, అందుకని రెడ్ కలర్ చూపిస్తుంది. ఎంత రీచ్ అవ్వలేదంటే -65.68% మనం బిహైండ్ ఉన్నాం అనమాట 2014 లో. సో మన టార్గెట్ రీచ్ అవ్వలేదు, అందుకని రెడ్ కలర్ చూపిస్తుంది అక్కడ, సేల్స్ టార్గెట్ రీచ్ అవ్వలేదు. ఓకే, అదే 2015 తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, 2015 లో కూడా సేమ్ అదే ఇష్యూ అనమాట. సో 470 గోల్ ఎంత అంటే, గోల్ అంటే టార్గెట్ 470.92K, కానీ మనం ఎంత అచీవ్ అయ్యాం, 470.53K అచీవ్ అయ్యాం. సో అందుకని చూడండి, ఇది మైనస్ లో ఉంది, అంటే మనకి ప్రాఫిట్ అనేది, అంటే మన టార్గెట్ రీచ్ అవ్వలేదు, మన సేల్స్ అనేది టార్గెట్ రీచ్ అవ్వలేదు, అందుకని రెడ్ కలర్ చూపిస్తుంది. నెక్స్ట్ 2016 చూడండి. సో సో మన గోల్ వచ్చేసరికి 81.88K, మనం 609.21K సేల్స్ అచీవ్ అయ్యాం 2016 లో. అందుకని ఇదేంది గ్రీన్ కలర్ లో చూపిస్తుంది, ఇక్కడ టిక్ మార్క్ చూపిస్తుంది, అంటే టార్గెట్ అచీవ్డ్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఎంత పర్సెంటేజ్ అచీవ్ అయ్యాం, సో మా టార్గెట్ కన్నా 644% ఎక్కువ అచీవ్ అయ్యాం అనమాట. ఇంకా సో క్లియర్ ఇన్ఫర్మేషన్, మొత్తం క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకి ఇక్కడ. అదే 2017 తీసుకోండి. సో 2017 లో చూడండి, టార్గెట్ 139.12K, మనం అచీవ్ అయింది 733.22K. సో మన టార్గెట్ అచీవ్ అయ్యాం, అందుకని గ్రీన్ కలర్ చూపిస్తుంది, ఇక్కడ టిక్ చూపిస్తుంది అనమాట. ఎంత పర్సెంటేజ్ అచీవ్ అయ్యామంటే +427% మనం ఇంకా ఎక్స్ట్రా అచీవ్ అయ్యాం అనమాట. అదే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు అచీవ్ అయితే టిక్ మార్క్ చూపిస్తుంది అట్లా. అది మీరు టార్గెట్ అచీవ్ అవ్వలేదంటే ఇక్కడ డౌన్ మార్క్ చూపిస్తుంది అనమాట, టార్గెట్ అచీవ్ లేదు, రెడ్ మార్క్ లో రెడ్ కలర్ లో చూపిస్తుంది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా. సో ఓకే, మన చూసుకోవాలన్నమాట. ఓకే, మన 2014 లో అచీవ్ అవ్వలేదు టార్గెట్, ఇంకేమి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో అలాంటి అనాలిసిస్ అన్ని చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం నేను ఈ కేపీఐ చార్ట్ యూజ్ చేస్తాను. కేపీఐ చార్ట్ అనేది ఎందుకంటే మన ప్రోగ్రెస్ ఎలా ఉంది, సో మన టార్గెట్ కి ఎంత బిహైండ్ ఉన్నాం, మనం ఆల్రెడీ టార్గెట్ దాటి వెళ్ళిపోయామా. ఓకే, అలాంటి అనాలిసిస్ చేయడం కోసం ఈ కేపీఐ చార్ట్ యూజ్ చేస్తాం అనమాట. ఇది కేపీఐ చార్ట్. సో ఫార్మాటింగ్ ఆప్షన్స్ వద్దామా, ఫార్మాటింగ్ ఆప్షన్స్. సో ఫీల్డ్ వెల్స్ చూసాం మనం కేపీఐ చార్ట్ కి. ఫార్మాటింగ్ ఆప్షన్స్ చూద్దాం. చూడండి కొత్తగా ఏమైనా ఉన్నాయంటే ఇందులో ఇండికేటర్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది. ఇండికేటర్ అంటే ఇది అనమాట, లోపల వాల్యూస్ ఉన్నాయి కదా ఇవి. సో మనకి ఎక్సర్సైజ్ పెంచుకోవచ్చు. చూడండి ఇది లోపల వాల్యూ. సో అలానే మీకు ఇప్పుడు అలైన్మెంట్, మిడిల్ అలైన్మెంట్ ఉంది, మీరు కావాలంటే లెఫ్ట్ సైడ్, కానీ మిడిల్ ఉంటేనే బాగుంటుంది. సో అలా అట్లా వర్టికల్ అలైన్మెంట్ టాప్ లో ఉండాలంటే టాప్ లో పెట్టుకోవచ్చు, మిడిల్ గా అంటే మిడిల్, అట్లా అలైన్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇండికేటర్ కొత్త ఆప్షన్, ట్రెండ్ యాక్సిస్. నెక్స్ట్ గోల్స్ అని చెప్పేసి చూడండి, ఇక్కడ గోల్స్ అని చెప్పేసి. సో గోల్ అంటే ఇది కదా, కింద గోల్ అని చెప్పేసింది కదా.
ఇది మీకు కనబడాలంటే ఆన్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. గోల్ అన్ని కనబడదు అనమాట, కానీ ఉంటే బెటర్, బాగుంది. గోల్ అని యాడ్ చేస్తే బాగుంది. సో ఇక్కడ మీరు గోల్ అనే కాకుండా మీరు రాసుకోవచ్చు, మీరు కావాలంటే గోల్ అని కాకుండా నాకు టార్గెట్ అన్నవాలి, మీరు అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు నేమ్ ఇక్కడ. సో అలాంటి మన దీని లోపల దాన్ని ఫార్మాటింగ్ చేసుకోవాలంటే ఈ ఫార్మాటింగ్ గోల్స్ అని చెప్పేసింది కదా, దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట మనం. ఓకే, నెక్స్ట్ కలర్ కోడింగ్. కలర్ కోడింగ్ వచ్చేసరి చూడండి, ఇందాక మనం చూసాం కదా, మనకి టార్గెట్ రీచ్ అవ్వకపోతే రెడ్ కలర్ వస్తుంది, టార్గెట్ రీచ్ అయితే గ్రీన్ కలర్ వస్తుంది. అలా కాకుండా మీరు కలర్ చేంజ్ చేసుకోవాలంటే, అంటే టార్గెట్ రీచ్ అయితే నాకు వేరే కలర్ రావాలి అంటే కొన్ని కంపెనీ స్పెసిఫిక్ కలర్స్ ఉంటాయి. టార్గెట్ రీచ్ అయితే ఆ కలర్ లో రావాలి, టార్గెట్ రీచ్ అవ్వకపోతే వేరే కలర్ లో రావాలి. మీరు స్పెసిఫిక్ గా ఇవ్వాలంటే కలర్స్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ డేట్. డేట్ అనేది ఇప్పుడు మనం 2014 సెలెక్ట్ చేసాం, కానీ ఇక్కడ మీకు కనిపించట్లేదు డేట్. మీరు ఆన్ చేస్తే 2014 కనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ 2015 సెలెక్ట్ చేశాను, 2015 కనిపిస్తుంది డేట్ ఆన్ చేస్తే. ఓకే, నెక్స్ట్ టైటిల్ అంటే మీకు తెలుసు, టైటిల్ అంటే పైన టాప్ లో ఉండేది సేల్స్ అండ్ టార్గెట్ బై ఇయర్ అని చూసారా, ఇది టైటిల్ అంటే మీకు తెలుసు. బ్యాక్గ్రౌండ్ కలర్ తెలుసు, ఇవన్నీ మనకు తెలిసిన ఆప్షన్స్. కొత్త ఆప్షన్స్ ఏంటంటే ఇందులో కలర్ కోడింగ్ కొత్త ఆప్షన్, గోల్స్ కొత్త ఆప్షన్, అట్లా ఇండికేటర్ కొత్త ఆప్షన్, ఇవి కొత్త ఆప్షన్స్ అనమాట ఇందులో. ఓకే, సో ఇదన్నమాట, ఇది మనకి కేపీఐ చార్ట్ అంట, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. సో దేనికి యూజ్ చేస్తామంటే మన టార్గెట్ కి ప్రోగ్రెస్ ఎలా ఉంది, మనం పెట్టుకున్న టార్గెట్ కి మనం ప్రజెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అని కంపేర్ చేయాలన్నప్పుడు ఇది తీసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2021 కి టార్గెట్ పెట్టుకుంటారు. ఓకేనా, 2021 కి టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు 6 మంత్స్ ఆల్రెడీ అయిపోయింది, జూన్ అయిపోయింది. సో 6 మంత్స్ లో ఎంత అచీవ్ చేసాం, సో అట్లీస్ట్ 50% అచీవ్ అయ్యామా చెక్ చేస్తారనమాట. అచీవ్ అవ్వలేదంటే సో ఇంకా ఎక్కడ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అనాలిసిస్ చేస్తారనమాట మేనేజ్మెంట్. సో దానికోసం కేపీఐ చార్ట్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి ఇంకా గేజ్ చార్ట్. ఇది మీకు తెలుసు, గేజ్ చార్ట్ అంటే మనకి సో బైక్ లో పెట్రోల్ ఇండికేటర్ ఉంటుంది చూసారా, సో మీకు అర్థమవుతా ఉంటుంది అన్నమాట. ఓకే, రెడ్ కలర్ కింద కింద వస్తుందంటే సో మనకి పెట్రోల్ తక్కువ ఉంది, ఫిల్ చేయించుకోవాలా. అలా మనకి ఒక ఇండికేటర్ ఉంటుంది అన్నమాట గేజ్ చార్ట్ అంటే. చూడండి సేమ్ ఇది కూడా అంతే అనమాట, ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడడానికి. చూద్దామా, చూడండి ఇక్కడ వాల్యూ. సో వాల్యూ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ సో ఫస్ట్ టార్గెట్ ఏంటిది, టార్గెట్ యాడ్ చేస్తాం. వాల్యూ వచ్చేసరికి సేల్స్, అంతే కదా, మనం సేల్స్ ని కంపేర్ చేస్తాం. చూడండి ఇక్కడ. ఓకే, సో ఇది చూడండి ఇక్కడ కింద చూసారా, ఇది సేల్స్ అనమాట, 2.30 మిలియన్ టోటల్ సేల్స్. టార్గెట్ 2.10 మిలియన్, టార్గెట్ వచ్చేసరికి ఎంత అంటే 2.10 మిలియన్ ఓవరాల్ అనమాట, అంటే అన్ని ఇయర్స్ కలిపి. సో మనకి డేటా ఓపెన్ చేసి చూపిస్తాం. సేల్స్ టార్గెట్ చూడండి, సేల్స్ వచ్చేసరికి ఏమో మిలియన్స్ లో కన్వర్ట్ చేసాం, మిలియన్స్ లో కన్వర్ట్ చేస్తాం. మిలియన్ అంటే ఎంత, 110, 100,000, ఇది మిలియన్ అంటే. ఓకే, సో దీన్ని మిలియన్ లో కన్వర్ట్ చేస్తున్నాం. రౌండ్ వేస్తాను. సో 2 డెసిమల్ ప్లేసెస్ తీసుకుంటాం. G5/I3, నాట్ G3, I3 పెట్టాలి. ఓకే, చూడండి ఇక్కడ. ఓకే, టార్గెట్. ఓకే, సో ఇదన్నమాట మనకి సేల్స్ టార్గెట్ 2102 వస్తుంది. ఎందుకు
16 రావాలి. సో టార్గెట్ మళ్ళీ కొత్త ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. అయితే సో సేల్స్ కాపీ చేస్తాను. సో సేల్స్ కాపీ చేసేసి కొన్ని వాల్యూస్ చేంజ్ చేద్దాం. సో సేమ్ సేల్స్ కాపీ చేసాను, దానికి టార్గెట్ ఇస్తాను. సో ఈ డేటా లోడ్ చేస్తాను. డేటా ఇష్యూ ఉంది అనుకుంటా. సో ఈ డేటా లోడ్ చేస్తాను, ఫ్రెష్ గా చూద్దాం. సో డిలీట్. సో గెట్ డేటా ఎక్సెల్. నెక్స్ట్ ఇక్కడ మనకి శాంపుల్ సూపర్ స్టోర్ 4 ఇది. ఆర్డర్స్ టేబుల్. ఓకే చూడండి ఇప్పుడు వేరే వేరే పేజ్ ఓపెన్ చేస్తాను. సో తీసుకున్నాను, గేజ్ చార్ట్ తీసుకున్నాను. ఓకే గేజ్ చార్ట్ తీసుకొని యాడ్ చేస్తాను. సేల్స్ ఇక్కడ యాడ్ చేస్తాను. మనకి సేల్స్ వైజ్ మనకి టార్గెట్ ఎలా ఉందో చూడాలి. రిక్వైర్మెంట్ టార్గెట్. టార్గెట్ డేటా లేదు అందులో. యాడ్ చేసాము, యాడ్ అవ్వలేదు. కంపాటబిలిటీలో మోడ్ ఉంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి. డేటా యాడ్ చేసినా రావట్లేదు. సో రిఫ్రెష్. ప్రాఫిట్ కాదు ఇదేంటిది, కాలం నేమో టార్గెట్. టార్గెట్ పెట్టాను. ఓకే సో ఇప్పుడు వస్తుంది. రిఫ్రెష్ చేశాను డేటా. సో టార్గెట్ వచ్చింది. టార్గెట్ ని తీసుకొచ్చేసి టార్గెట్ వాల్యూ యాడ్ చేయండి. 9.9 అంతే నా టార్గెట్. కౌంట్ వస్తుందా? ఓకే సేమ్ సమ్ తీసుకోవాలి. ఇక్కడ కౌంట్ కాకుండా సమ్ తీసుకోవాలి. ఎందుకు కౌంట్ వస్తుంది? సమ్ వస్తుంది లేదు. సమ్ రావాలి కదా. ఓపెన్ చేస్తే డేటా మొత్తం ఫ్రెష్ లోడ్ చేస్తాం. ఫ్రెష్ ఎక్సెల్ ఓపెన్ చేసి చేస్తాం. కంపాటబిలిటీలో మోడ్ లో ఉంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి. డేటా టార్గెట్ వచ్చేస్తుంది. టెస్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను పేరు. ఈ డేటా లోడ్ చేద్దాం. వచ్చేస్తుంది మనకి. డిలీట్. సో డేటా గెట్ డేటా ఎక్సెల్ టెస్ట్ అని చెప్పేసి పెట్టాను. టెస్ట్. ఓకే
ఓకే. సో ఇప్పుడు తీసుకున్నాను గేజ్ చార్ట్ తీసుకున్నాను. చూద్దాం సార్ వస్తాను. సో మనకి గేజ్ చార్ట్ లో మనకి సేల్స్ ఒకటి, ప్రాఫిట్ ఒకటి, టార్గెట్. ఇప్పుడు వచ్చింది చూడండి. సో సేల్స్ చూడండి, సేల్స్ ఎంత ఉంది మనకి, టోటల్ సేల్స్ 2.30 మిలియన్. ఓకే, టార్గెట్ మనం ఎంత పెట్టామంటే, సో అంటే ఎంత చేంజ్ చేయలేదన్నమాట, జస్ట్ సేల్స్ కాలమే మనం టార్గెట్ లా పెట్టేసాం. కొన్ని వాల్యూస్ చేంజ్ చేసాం, కొద్దిగా చేంజ్ చేద్దాం అక్కడ టార్గెట్ కూడా కొద్దిగా ఎక్స్ట్రా వాల్యూ వేద్దాం, మనకు క్లియర్ వస్తుంది. సో టార్గెట్ లో కొద్దిగా మాన్యువల్ గా చేంజ్ చేస్తున్నాను వాల్యూ. ఇప్పుడు చేంజ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. చూసారా ఇప్పుడు? సో టోటల్ సేల్స్ అనమాట, ఇది టోటల్ సేల్స్ 2.30 మిలియన్, టార్గెట్ 2.42 మిలియన్. ఓకే, అర్థమవుతుంది కదా, అంటే మనం టార్గెట్ కి ఓకే కొంచెం దగ్గరలో ఉన్నాం. సో మనకి ఇది, సో ఇది రెడ్ ఇండికేటర్ అనుకోండి, మన పెట్రోల్ ఇండికేటర్ ఉంటుందా, సో ఇది రెడ్ ఇండికేటర్ అనుకోండి. సో ఎంతవరకు పెట్రోల్ ఉంది మనకి, అర్థమైందా? సో ఇదనమాట టార్గెట్ మనకి, ఇది మనకి టార్గెట్ 2.42 మిలియన్ టార్గెట్. సో మనం 2.30 మిలియన్ సేల్స్ అచీవ్ అయ్యాం టోటల్ గా. సో ఇయర్ కూడా తీసుకోండి మీరు ఇక్కడ, స్లైసర్ తీసుకొని ఇయర్ తీసుకోండి. సో స్లైసర్ తీసుకొని ఇయర్ వైజ్ మీరు కంపేర్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇయర్ తీసుకుంటున్నాను, ఇయర్. చూడండి ఇప్పుడు ఇయర్ లిస్ట్ తీసుకుంటున్నాను. సో 2014 మన సేల్స్ ఎంత ఉన్నాయి, 484.25K సేల్స్ మనకి. సో మా టార్గెట్ కూడా సేమ్ ఇదే ఉంది, ఎందుకంటే మనం కాపీ పేస్ట్ చేసింది. సో సేల్స్ అచీవ్ అంటే మా టార్గెట్ అచీవ్ అయ్యాం అనమాట. 2015 కూడా అచీవ్ అయ్యాం, అంటే ఆల్మోస్ట్ అచీవ్ అయ్యాం అనమాట. 471 మన టార్గెట్, 470 మనం అచీవ్ అయ్యాం సేల్స్. 2016 అచీవ్ అవ్వలేదు. చూడండి 2016 మన టార్గెట్ 732, ఇది టార్గెట్ మనకి, మనం అచీవ్ అయింది 609. అంటే మనం 2016 టార్గెట్ అచీవ్ అవ్వలేదు. 2017 చూడండి, సో 2017 అచీవ్ అయ్యాం మంచి టార్గెట్. ఓకే, సో ఇలాంటి అనాలిసిస్ కోసం అనమాట, అంటే మన టార్గెట్ ఎలా ఉంది, మన ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఆ టార్గెట్ కి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ టార్గెట్ మీద మన ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, అలాంటి అనాలిసిస్ చేయాలంటే మనం ఈ చార్ట్ యూజ్ చేస్తాం. కేపీఐ చార్ట్ కానీ లేకపోతే గేజ్ చార్ట్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇదనమాట కేపీఐ చార్ట్ అంటే ఇట్లా ఉంటుంది. సో ఫార్మాటింగ్ ఆప్షన్స్ వద్దాం, గేజ్ చార్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఏముంటాయి. రైట్, సో ఇక్కడ చూడండి మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ ఉంది కదా. సో మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ మీరు ఏదైనా ఫీల్డ్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మాన్యువల్ గా ఎంటర్ చేయొచ్చు. మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 1.47 ఉంది. సో బై డిఫాల్ట్ ఏంటంటే ఇక్కడ 0తో స్టార్ట్ అవుద్ది, ఎండింగ్ వచ్చేసరికి ఎంత ఉంటుంది అంటే మన ఈ నెంబర్ కి ఇంటూ 2 ఉంటుంది అనమాట. 733 ఇంటూ 2 వేస్తే 1.47 మిలియన్. ఇక్కడ వచ్చే నెంబర్ కి మల్టిప్లై విత్ 2 ఉంటుంది బై డిఫాల్ట్ గా. మీకు నాకు అలా వద్దు, మేము చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అన్ని తీసుకున్నాను, క్లియర్ సెలెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ టోటల్ అనమాట, అంటే అన్ని ఇయర్స్ కంపేర్ చేసుకుంటే. సో 0తో స్టార్ట్ అయింది 4.59, అప్రాక్సిమేట్ గా 4.6 కదా. 2.3 కి మల్టిప్లై విత్ 2 అయ్యండి 4.6. అంటే బై డిఫాల్ట్ గా వచ్చే మెథడ్ ఏంటంటే మినిమం 0తో స్టార్ట్ అవుద్ది, మాక్సిమం వచ్చేసరికి ఇక్కడ వచ్చే నెంబర్ కి ఇంటూ 2 ఉంటుంది అనమాట. మీకు అలా వద్దు, నాకు నేను చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఫార్మాటింగ్ ఆప్షన్స్ చూడండి, ఇక్కడ గేజ్ యాక్సెస్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ ఇచ్చుకోవచ్చు మీరు. మినిమం సపోజ్ 0తో స్టార్ట్ అవ్వాలి, మాక్సిమం వచ్చేసరికి నాకు 4.59 మిలియన్ అవసరం లేదు, నాకు ఓన్లీ 4 మిలియన్ సరిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చుకోవాలి 4 మిలియన్ కదా, 40K 4 మిలియన్. చూడండి ఇది 4 మిలియన్, ఇప్పుడు 4 మిలియన్ కనిపిస్తుంది అనమాట. అంతే 3 మిలియన్ ఇచ్చుకుంటే చూడండి. సో మన దాన్ని బేస్ తీసుకున్నాం, మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఈ గేజ్ యాక్సెస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి డేటా కలర్స్. డేటా కలర్స్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఫిల్ అయింది. ఇప్పుడు చూడండి ఈ బ్లూ కలర్ లో ఫిల్ అయింది, నాకు అవసరం లేదు, వేరే కలర్ లో ఫిల్ చేద్దాం.
బ్లూ కలర్ వద్దు, నాకు వేరే కలర్ ఫిల్ చేద్దాం, చేసుకోవచ్చు. ఇలా టార్గెట్ చూడండి, టార్గెట్ లైన్ ఉంది చూసారా, ఈ టార్గెట్ లైన్ అనేది కలర్ లో ఉంది, నాకు వేరే కలర్ పెట్టుకుందాం అనుకున్నాను. ఇదనమాట డేటా కలర్స్. డేటా లేబుల్స్ వచ్చారు మీకు తెలుసు, డేటా లేబుల్స్ అంటే నెంబర్స్ కనిపిస్తాయి కింద 0 మిలియన్ 3 మిలియన్ ఉంది కదా, కెమెరా అంటే మీరు డేటా లేబుల్ ఆన్ చేసుకుంటారు అనమాట, 0 మిలియన్ 3 మిలియన్. సో టార్గెట్ చూడండి, టార్గెట్ ఆన్ అయింది, టార్గెట్ నెంబర్ అవసరం లేదు, నాకు కనబడకూడదు, జస్ట్ లైన్ కనిపిస్తే చాలు అనుకుంటే ఆఫ్ చేసుకుంటాం అనమాట, టార్గెట్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ అండి కాల్ అవుట్ వాల్యూ. కాల్ అవుట్ వాల్యూ అంటే మధ్యలో ఉంటుంది సరే, సేల్స్ ఇదన్నమాట, ఇది మనకి నంబర్ కనబడకూడదు అంటే ఆఫ్ చేసుకుంటారు. సో దాని ఫార్మాటింగ్ చేయాలంటే ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుంటారు, కలర్ కానీ ఏమైనా చేంజ్. టైటిల్ మీకు తెలుసు, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మనకు తెలిసిన ఆప్షన్స్. సో కొత్తగా వచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఇందులో గేజ్ యాక్సెస్ కొత్తగా వచ్చింది, డేటా కలర్స్, టార్గెట్, ఇవి కొత్త ఆప్షన్స్ ఇందులో, ఫార్మాటింగ్ ఆప్షన్స్. ఓకే, సో ఇది మనకి గేజ్ చార్ట్ అంటాం, అర్థమైంది కదా. సో మనకి ఇది అనమాట, సో మనకి కేపీఐ డేటాని విజువల్ చేయాలంటే ఈ 4 చార్ట్ యూజ్ చేస్తాం అనమాట. సో గేజ్ చార్ట్, కార్డు చార్ట్, మల్టీరో కార్డు చార్ట్, కేపీఐ చార్ట్, ఈ 4 మనకి చాలా ఇంపార్టెంట్, కీ ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట ఈ 4 యూజ్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇందులో? సో కేపీఐ చార్ట్, విజువలైజింగ్ కేపీఐ చార్ట్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? నో క్వశ్చన్స్, క్లియర్ కదా. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, టాబులర్ డేటా. టాబులర్ డేటాని ప్రజెంట్ చేయాలంటే ఎలా చేస్తాం? ఓకే, సో టేబులర్ డేటా అనేది మనకి కొన్నిసార్లు ఏంటంటే మనకి ప్రతిసారి విజువల్ కాకుండా కొన్నిసార్లు ఏంటంటే మనం డేటాని టేబుల్ ఫార్మాట్ లో కూడా చూపించాల్సిన అవసరం వస్తుంది అనమాట. సో ప్రతిసారి మనం అంటే గ్రాఫ్స్ ఎక్కువ సార్లు యూజ్ చేస్తాం ఆ విజువల్స్, కొన్నిసార్లు మనకి ఏంటంటే టేబుల్స్ లో కూడా చూపించాల్సి వస్తుంది డేటా, రా డేటా ఒకసారి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ టేబుల్స్ యూజ్ చేస్తాం అనమాట. మనకి 2 టైప్స్ ఆఫ్ విజువల్స్ ఉన్నాయి, టేబుల్ డేటాని ప్రజెంట్ చేయాలంటే 2 టైప్స్ ఆఫ్ విజువల్స్ ఉన్నాయి, ఒకటి టేబుల్ ఒకటి, ఇంకొకటి వచ్చేసరికి మ్యాట్రిక్స్ ఒకటి. ఈ రెండు మనం టేబులర్ డేటాని ప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ తీసుకుందాం టేబుల్ డేటా. టేబుల్ డేటా తీసుకున్నాను. ఓకే, సో తీసుకుందాం, ఇక్కడ చూడండి. రైట్, మనకి ఎందుకు టేబుల్ విజువల్ ఎందుకు అవసరం మనకు తెలుసు, ఎందుకంటే కొన్నిసార్లు మనకి రా డేటాను ప్రజెంట్ చేయాలంటే టేబుల్ ఫార్మాట్ లో ఉన్న డేటా మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఫీల్డ్ వెల్స్ ఏమన్నా చూద్దాం. సో టేబుల్ విజువల్ కి ఫీల్డ్ వెల్స్ చూడండి, ఇక్కడ ఓన్లీ ఒక ఫీల్డ్ విల్లే ఉంది. మనం ఏదైతే ఇక్కడ మనం కాలమ్స్ అంటాం ఎక్సెల్ లో, ఇక్కడ ఫీల్డ్స్ అంటాం అనమాట. ఎక్సెల్ లో కాలమ్స్ అంటాం, మన పవర్ బిఐ లో ఫీల్డ్స్ అంటాం వాటిని. సో మనం ఏ ఫీల్డ్స్ మనం ఇక్కడ చూద్దాం అనుకున్నాం, ఆ ఫీల్డ్స్ ని ఇక్కడ యాడ్ చేయాలి 1 by 1. ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ, ఓకే, సబ్ కేటగిరీ, మీరు మల్టిపుల్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్, ఓకే, ప్రాఫిట్, సేల్స్, చూడండి. ఇట్లా అనమాట. ఓకే, ప్రాఫిట్, సేల్స్, సో కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రాఫిట్, సేల్స్, ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు, సింపుల్ అనమాట. సో టేబుల్ చార్ట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అనమాట. ఓకే, సో మీకు అవసరం లేదు, సపోజ్ సేల్స్ అవసరం లేదంటే సేల్స్ తీసేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇట్లా. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఈ డేటానే కదా, కొన్ని ప్రాఫిట్ నెగిటివ్ ఇద్దాం. సో ఒక రిక్వైర్మెంట్ ఉంది. సో కొన్ని కావాలనే నేను కొన్ని ప్రాఫిట్స్ నెగిటివ్ ఇస్తాను, ఇక్కడ మైనస్ ఇస్తున్నాను. సో నెగిటివ్ రావాలంటే ఏం చేయాలి, -1తో మల్టిప్లై చేయాలి. సో కొన్ని కావాలని నేను నెగిటివ్ ఇస్తాను, చూద్దాం.
ఓకే. సో మిగతా యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేస్తాను. సో రిమైనింగ్ వాటన్నిటికి ఈక్వల్స్ టు పెట్టేస్తాను. ఓకే. సో ఇది కొత్త ప్రాఫిట్ కాలం అనుకోండి. సో ఇది డిలీట్ చేసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి అక్కడ.